రాజ్యం ఏమిటి అనేది మనకి ఆర్టికల్ 12లో చెప్పారు. పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర చట్టసభలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లోబడి పనిచేసే సంస్థలు, అలాగే లోకల్ బాడీస్. మనకి రాజ్యాంగం 73, 74 సవరణల ద్వారా పంచాయతీలకి, మున్సిపాలిటీలకు కూడా ఒక రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి సమాఖ్య దేశంలో ఉన్నటువంటి 2 టైర్ విధానమైన ప్రభుత్వాన్ని ఇప్పుడు 3 టైర్ విధానంగా మార్చారు. అంటే 2 అంచెల ప్రభుత్వాలు, కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం, సమాఖ్య రాష్ట్రాల్లో ఉంటుంది. భారత రాజ్యాంగం ఆ 2 కల్పించింది. పంచాయతీలకి, మున్సిపాలిటీలకు కూడా అధికారం ఇస్తూ 3 అంచెల ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో అందుచేత అధికరణం 12లో అసలు భారతదేశంలో రాజ్యం అంటే ఏమిటి, వాట్ ఈజ్ స్టేట్ ఇన్ ఇండియా. సో ఆ స్టేట్ ఏం వివరిస్తారంటే కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ అంటే ఇక్కడ లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ఈ ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అంటాం. అలాగే ఎనీ అదర్ అథారిటీస్, ఏ ఇతర సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషిలో ఉన్న ఇతర సంస్థలు, అలాగే లోకల్ బాడీస్, వీటన్నిటినీ కలిపి రాజ్యం అనే నిర్వచనంలో మనం చెప్తాం. కారణం ఏంటంటే ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కు భంగం కలిగిందని కోర్టుకు వచ్చినప్పుడు ఆ ప్రాథమిక హక్కును భంగం కలిగించిన సంస్థ రాజ్యం. అంటే రాజ్యం అంటే ఏంటో తెలుసుకోకుండా మనం ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు కాపాడలేం. కారణం ఏంటంటే రాజ్యం మాత్రమే వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించడానికి వీలుంది. అందుకనే అధికరణం 12లో రాజ్యం అంటే ఏమిటి అని నిర్వచించారు. అధికరణం 13లో న్యాయం అంటే ఏమిటో వివరించారు. 13లో చాలా ముఖ్యమైన అధికరణం ఇది. ఈ అధికరణం ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగేటట్టుగా ఏ విధమైన చట్టం తీసుకురాకూడదు, ఏ విధమైన ప్రభుత్వ చర్య ఉండకూడదు. అలా ప్రాథమిక హక్కులకు భంగం కలిగే చట్టాలు కానీ, ప్రాథమిక హక్కులకు భంగం కలిగే ప్రభుత్వ చర్యలు కానీ రాజ్యాంగ పరంగా చెల్లవు అని చెప్పు. అయితే ఈ చెల్లవు అనే విషయాన్ని ఎవరు చెప్పాలి? ఒక చట్టం, ఒక ప్రభుత్వ చర్య అది రాజ్యాంగబద్ధంగా ప్రాథమిక హక్కులకు అనుగుణంగా ఉందా లేదా అనేది చెప్పే బాధ్యత కోర్టులకు ఉంది. అందుకనే న్యాయ వ్యవస్థకు ఉంది. మొదటి అధికరణం ఏం చెప్తుందంటే భారతదేశం, ఇండియా, దట్ ఈస్ భారత్, షల్ బి ది యూనియన్ ఆఫ్ స్టేట్స్. అది ఒక రాష్ట్రాల సమైక్యత అని చెప్తుంది. భారత రాజ్యాంగం అధికరణం 3, 4లో భారతదేశం ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది అంటే బలమైన కేంద్ర ప్రభుత్వంతో వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలతో భారతదేశంలో ప్రభుత్వాలు ఏర్పడాలి. ఆ ప్రభుత్వాలు ప్రజలకు అనుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా, ప్రజల ఆశయాలకు, ఆశలకు నెరవేర్చే ఒక సాధనంగా మనం భారత రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం.